భానుమతి గారు, నా చిటి తల్లి, మీ నాన్న బ్రతికే ఉన్నారమ్మా. మీ నాన్న బ్రతికే ఉన్నారు. ఖచ్చితంగా నీకోసం వచ్చేస్తారు. నా మాట నిజం. మనకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయమ్మా. ఆ భగవంతుడు మనల్ని కరుణించి మళ్ళీ మీ నాన్నని మన దగ్గరికి పంపించాడమ్మా. చంద్రిక గారు, ఏంటి బాబు ఇది? ముక్కు మొహం కూడా తెలియని వ్యక్తిని పట్టుకుని అతన్నెవన్నో తన భర్త అనంటుంది. అసలు తనని మామూలు మనిషిని ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు చంద్రిక గారున్న పరిస్థితుల్లో ఆవిడ ఏం చెప్పినా మనం నమ్మాలి. అదేంటి బాబు? చూడండి ఆంటీ, తను అన్నట్టు తనకే కష్టం వచ్చినా సంతోషం కలిగినా తను షేర్ చేసుకోగలిగింది మనతోనే. చనిపోయిన మనిషి తిరిగి రాడు అన్నది నిజం. దాన్ని ఎవరూ నమ్మరు, కానీ తను నమ్ముతోంది. తను నమ్మిన విషయాన్ని మనతో షేర్ చేసుకోవాలని చూస్తోంది. ఇప్పుడు మనం తన మాటల్ని కొట్టేశామంటే నిజంగానే తను మెంటల్గా బాగా అప్సెట్ అయిపోతుంది ఆంటీ. తను చూసింది నిజమని ప్రూవ్ చేయడానికి తను ఏదో చిన్న ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి మనం సహాయం చేద్దాం. నిజమేంటో మనం చెప్పి తను నమ్మించే ప్రయత్నం చేసే కంటే తనంతట తానే తెలుసుకోవడం వల్ల త్వరగా మామూలు మనిషి అవుతుంది. మనం కూడా తనతో పాటు కొన్ని రోజులు తను చెప్పేది నిజమే అన్నట్టు నమ్మాలంటే. చనిపోయిన మనిషి కోసం తిరిగి వెతకడం అనేది వృధా అనే విషయం నాకు కూడా తెలుసు. కానీ నిజానికి ఊహకి మధ్య ఉన్న తేడాని చంద్రిక గారికి అర్థమయ్యేలా చేయడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా తనని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. తను మాట్లాడేది నిజం కాకపోవచ్చు కానీ అది అబద్ధమని మాత్రం తనతో అనకండి. ఆ వీడియో చూసింది కదా, ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి కోసం తను చేసే ప్రయత్నానికి నేను కూడా వెంట ఉండి సాయం చేస్తాను. నిజానిజాలేంటో మెల్లగా తర్వాత తనకే అర్థమవుతుంది. నేను బయలుదేరుతాను ఆంటీ. గుడ్ నైట్. చంద్రిక గారిని జాగ్రత్తగా చూసుకోండి. చాలా థ్యాంక్స్ బాబు. భగవంతుడా, నా కోడలికేం కాకుండా నువ్వే చూడు స్వామి. చంద్రిక నమ్మకం చూస్తుంటే నిజంగా నా కొడుకు బ్రతికి తిరిగి వస్తే బావుండు అనిపిస్తోంది. ఇది ఊహైనా నిజమైతే ఎంత బావుంటుందో కదా. నన్ను హ్యాపీగా ఉంచుతానని నాతో చెప్పావా లేదా? నేనేమీ కాని పనేం చేయలేదుగా. నేను నీ భార్యని విజయ్. నీతో కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకోవడం తప్ప, మనకి పిల్లలు కలగాలి అని కోరుకోవడం తప్ప. నీ కోరిక తప్పు కాదు, నువ్వు చేస్తుంది తప్పు కాదు. కాకపోతే నేను కాస్త మెంటల్ టెన్షన్లో ఉన్నాను. ఎందుకు విజయ్? ఏమో నాకు తెలీదు. ఏదో తెలియని ఆలోచనలు ఏవేవో గుర్తుకొస్తున్నాయి, కానీ ఆ బేబీ కూడా క్లారిటీ ఉండట్లేదు. నా మైండ్ నా కంట్రోల్లో లేకుండా నేనింక ఎలా హ్యాపీగా ఉంటాను చెప్పు? ఇలా ఎంతకాలం? తెలీదు. కొంచెం టైం ఇవ్వు. ఈ చుట్టూ ఉన్న పరిసరాలు, ఈ మనుషులు, మీరంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళే, కాదనట్లేదు. కానీ నాకు తెలియంది ఏదో మిస్ అవుతున్నాననే ఫీలింగ్ నాకుంది. అసలు నా మైండ్లో ఏముందో నాకు తెలిసేంతవరకైనా సరే నాకు కొంచెం ప్రశాంతత కావాలి. ప్లీజ్. సరే విజయ్, నీ ఇష్టం. నీకెంత టైం కావాలంటే అంత టైం తీసుకో. కానీ నాతో మాత్రం ఒక భర్తలాగా జాలీగా ఉండు.
అంతేకాని పరాయిదాన్ని చూసినట్టు నన్ను దూరంగా మాత్రం పెట్టుకో. ఓకే రుద్ర, తప్పకుండా. ఆ, సరే, మనిద్దరం కలిసలా ఏదైనా రెస్టారెంట్కి అలా బయటికెళ్ళొద్దామా? రాత్రి జరిగిన దానికి నా మైండ్ కూడా బాగా అప్సెట్గా ఉంది. నాకు కూడా కొంచెం బయటికెళ్ళి ఫ్రెష్ అవ్వాలనుంది. తీసుకెళ్తావా? తప్పకుండా వెళ్దాం. నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఓకే, 10 minutesలో వచ్చేస్తాను. ఉం? నేను భరత్ గారిని కళ్ళారా చూశాను అని చెప్తుంటే ఇంకా మీరు నమ్మకపోతే ఎలా అత్తయ్యా? సరేనమ్మా, నువ్వు చూసింది భరత్ని అయితే ఆ రోజు మన కళ్ళ ముందు ఉన్న శవం ఎవరిది? మన కళ్ళ ముందే బిల్డింగ్లో బాంబు పేలింది. అక్కడే తను చనిపోయాడు. ఆ శవానికి మనమే దహన సంస్కారాలు చేశాం. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా నువ్వు భరత్ తిరిగొచ్చాడు అంటే ఎలా నమ్మగలుగుతున్నావో నాకైతే తెలియట్లేదు. చూడండి అత్తయ్య, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రశ్నలకు సమాధానం చెప్పటానికైనా సరే నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. భరత్ చంద్ర గారు వస్తున్నారు. ఆయనతో కలిసి నేను బయటికి వెళ్తున్నాను అత్తయ్య. పాపని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటోనమ్మా, నువ్వు చేస్తుంది వృధా ప్రయత్నం అని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మడం లేదు. లేని వ్యక్తి కోసం వెతుక్కుంటూ వెళ్తున్నావు. కానీ అక్కడ భరత్ కనిపించకపోతే నీ మనసు ఎంత బాధపడుతుందో, నువ్వెంత అప్సెట్ అవుతావో తలుచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. ఏంటి విజయ్, ఏంటి ఇక్కడ ఆపావు? నేను ఆపలేదు, అదే ఆగిపోయింది. ఓ అవునా? సరే దిగు, చూస్తాను. ఏమైంది విజయ్? ఏమో అదే అర్థం కావడం లేదు. అంతా బానే ఉంది, మరి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదో తెలియట్లేదు. మళ్ళీ ట్రై చేస్తానుండు. రుద్రాణి, నువ్విక్కడేం చేస్తున్నావు? అది నేను మా ఆయన కలిసి బండి మీద వెళ్తుంటే బండి ఆగిపోయింది. బైక్ రిపేర్ చేయించడానికి బైక్ తీసుకెళ్లారు. అందుకే వెయిట్ చేస్తున్నాను. అవునా, సరేరా, మనం కూడా మీ ఆయన దగ్గరికి వెళ్దాం. వద్దొద్దు, నువ్వెళ్ళు. నేను మా ఆయన వచ్చాక ఆయనతో కలిసి వెళ్తాను. సరే, అయితే మీ ఆయన వచ్చేంత వరకు నేను నీకు కంపెనీ ఇస్తాను. ఎందుకు చంద్రిక? నీ దారినే నువ్వెళ్ళు, నేను నా దారిన వెళ్తాను. అదేంటి రుద్రాణి, మీ ఆయన్ని మాకు పరిచయం చేయవా? ఇంతకు ముందు కూడా ఇంటి దాకా వచ్చినా కానీ ఆయన్ని చూపించకుండా పంపించేశావు. కనీసం ఇప్పుడైనా పరిచయం చేయవా? కాసేపట్లో ఎలాగో వస్తారుగా, పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడే ఉంటానులే. అమ్మో, ఇది ఇక్కడే ఉండి భరత్ని కనుక చూసిందంటే మళ్ళీ ఏం గొడవలు అవుతాయో ఏంటో.
ఆ, అబే ఆయన బహుశా బండి రిపేర్ చేయించుకురావడానికి టైం పడుతుంది. మళ్ళీ నీకేదన్నా పనుంటుంది కదా, నువ్వెళ్ళు చంద్రిక. ఆ తర్వాత తీరిక చూసుకుని ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తానులే, నువ్వెళ్ళు. ఇప్పుడు నాకంత అర్జెంట్ పనేం లేదు. మీ ఆయన్ని చూసి పలకరించే వెళ్తాను, సరేనా? ఆటో, నీకేం పనిలేదేమో, నాకు మాత్రం చాలా పనుంది. నేను వెళ్తున్నాను, కావాలంటే నువ్వే వెయిట్ చేసుకో. ఆగు రుద్రాణి, రుద్రాణి. బాబు ఆటో త్వరగా పోని. బాయ్ చంద్రిక. ఏంటిది, తన భర్త వస్తాడు అని చెప్పి అతను రాకుండానే అలా వెళ్ళిపోతుంది? ఎందుకు వాళ్ళ ఆయన్ని చూపించమంటే అలా అవాయిడ్ చేస్తుంది? ఏమై ఉంటుంది? ఏదో తేడాగా ఉంది. ఆటో, రుద్రాణి ఎక్కడికి వెళ్ళింది? హలో హలో రుద్రాణి, ఎక్కడున్నావు? బండి రిపేర్ చేయించుకొని వస్తానని చెప్పాను కదా, ఈలోపు ఎక్కడికి వెళ్ళిపోయావు? సారీ విజయ్, నాకు అర్జెంటుగా ఫోన్ వచ్చింది. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు రెస్టారెంట్ దగ్గరికి వచ్చేయి, నేను డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాను, సరేనా? సరే, బాయ్. బాబు ఆటో ఆపు. యాండి, భరత్ గారు, బాబు ఆయన్ని ఫాలో అవ్వు. ఓకే మేడం. భరత్ గారు, భరత్ గారు ఆగండి. భరత్ గారు, యాండి, ఏమండి? బాబు త్వరగా పోనివా. ఎటు వెళ్ళిపోయారు? ఆటో వెనక్కి పదండి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. చంద్రిక, ఏంటమ్మా అప్పుడే వచ్చావు? వెళ్ళిన పని అయిపోయిందా? అత్తయ్య, మీకు విషయం చెప్పాలత్తయ్య. భరత్ గారు నాకు మళ్ళీ కనిపించారు అత్తయ్య. ఏంటమ్మా ఏమంటున్నావు? భరత్ కనిపించాడా? అవునత్తయ్య, ఆ రోజు నేను భరత్ గారిని హాస్పిటల్లో చూశాను అంటే ఎవరిని చూసి ఎవరో అనుకుంటున్నావు అన్నారు కదా. ఆ రోజు అంటే పొరపాటు జరుగుంటుంది, కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆయన్ని చూశానత్తయ్య. ఆయన బైక్ మీద వెళ్తుంటే నా కళ్ళారా నేను చూశాను. నిజమా? అవునత్తయ్య, ఆయన్ని పట్టుకోవాలని
ఆటోలో ఆయన వెనకాలే చాలా దూరం వరకు వెళ్ళాను, కానీ మిస్ అయిపోయారు అత్తయ్య. ఇప్పుడైనా నా మాట నమ్ముతారా? ఏమోనమ్మా, నువ్వు చెప్తూ ఉంటే నిజమే అనిపిస్తోంది, కానీ ఎలా నమ్మాలి? అయ్యో అత్తయ్య, నేను చూశాను అని గట్టిగా చెప్తుంటే ఎలా నమ్మాలి అంటారేంటి? నేను చెప్తుంది నిజం అత్తయ్య. నేను నిజంగానే చూశాను, నా కళ్ళతో చూశాను. భరత్ గారు భరత్ గారు అని పిలుస్తుంటే ఆయన నా మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయారు అత్తయ్య. సారీ చంద్రిక గారు, కాస్త లేట్ అయింది, బయలుదేరదామా? ఏమండి, నేను మీకు గుడ్ న్యూస్ చెప్పనా? నేను ఇవాళ భరత్ గారిని మళ్ళీ చూశాను. ఏమన్నారు? మళ్ళీ చూసారా? నిజమా? అవునండి, మీకోసం బయలుదేరుతూ ఉంటే ఆయనే నాకు రోడ్డు మీద కనిపించారు. ఆ విషయం అత్తయ్యకి చెప్దామని నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. అసలు మీరు చెప్తుంది నిజంగా నాకు నమ్మశక్యం కావట్లేదండి. అయ్యో, ఎందుకండి? ఎందుకు నమ్మలేరు? నిజానికి మీరు హాస్పిటల్లో భరత్ గారిని చూశాను, మీ భర్తని చూశానన్నప్పుడే అది నిజమై ఉండదని నేను అనుకున్నాను. కాకపోతే మీరంతలా చెప్తున్నారు కాబట్టి మీ మాట కాదనిలేక మీతో పాటు ఎంక్వైరీకి రావాలనుకున్నాను. కానీ నిజం చెప్పాలంటే నాకు కూడా నమ్మకం లేదండి. మీరెవ్వరూ నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నేను నమ్ముతున్నాను. నా భర్తను నేను కళ్ళారా చూశాను. ఆయన అసలు ఇంటికి రాకుండా ఎందుకున్నారో, ఎందుకలా బయట తిరుగుతున్నారో నాకు వెంటనే తెలియాలి. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తాను. చంద్రిక గారు, ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నారు? మరేం చేయనండి, నా భర్త కనిపించట్లేదు. కావాలనే అవాయిడ్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. పోలీసులు ఆయన్ని పట్టుకొని ఇంటికి తీసుకొని వస్తారు కదా. ఏం చంద్రిక, భరత్ మీద కేసు పెడతావా? నువ్వన్నట్టు నిజంగా భరత్ బతికే ఉన్నాడు అనుకుందాం. తన మీద నువ్వు కేసు పెడితే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. మరేం చేయమంటారు అత్తయ్య? ఆయన ఎందుకు మనల్ని అవాయిడ్ చేస్తూ బయట తిరుగుతున్నారు? ఎందుకు ఇంటికి రావట్లేదు? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం కావాలి. ఆయన నా కళ్ళెదురుగా కనిపిస్తే నిలబెట్టి మాట్లాడొచ్చు, కానీ ఆయన మన నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు కదా అత్తయ్య. చంద్రిక గారు, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి, నా మాట వినండి. దయచేసి మీరు తొందరపడకండి. భరత్ మనతోనే ఉన్నాడు అనుకుందాం. ఆ నమ్మకం మనల్ని ఆనందంగా ఉంచితే అంతకంటే మనకు కావాల్సిందేముంది? ఇదేంటి వీళ్ళు ఇక్కడున్నారు? అనవసరంగా గుడికి తీసుకొచ్చాను. ఇప్పుడెలా? చెప్పండమ్మా. రుద్ర, నిన్నే పంతులు గారు పిలుస్తున్నారు. చెప్పండి పంతులు గారు. అర్చన ఎవరి పేరు మీద చేయించమంటారమ్మా? నా పేరు మీదే చేయండి. పేరు గోత్రం చెప్పండి. నా పేరు రుద్రాణి, ఆరుద్ర నక్షత్రం, పైడిపాల గోత్రం. సరేనమ్మా. పంతులు గారు, వీలైనంత త్వరగా కానివ్వండి ప్లీజ్. ఏంటి రుద్ర ఇది? భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడైనా కాస్త ప్రశాంతంగా లేకపోతే ఎలాగా? ఎందుకంత తొందర? పంతులు గారు, కంగారు ఏమీ లేదు, చక్కగా ప్రశాంతంగా పూజ చేయండి. అర్చనతో పాటు అష్టోత్తరం, సహస్రనామాలు అన్నీ చదవండి. బేషుగ్గా నాయనా. మీ పూజ మొదలు పెట్టడానికి కొంచెం సమయం పడుతుంది. ఈలోగా మీరు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి రండి. అలాగే పంతులు గారు, పద. విజయ్,
మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదేంటి? ఏం లేదు విజయ్, అది పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఒకసారి ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వద్దాం. ఎందుకు రుద్ర? ఇక్కడ అర్చన అయిపోయిన తర్వాత అక్కడికి కూడా వెళ్దాం. అది కాదు విజయ్, ఆలస్యం అవుతుందని చెప్పారు కదా పంతులు గారు, అందుకే ముందు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వద్దాం. రా రా. అలా ఒక చోటుకి వచ్చి ఇంకొక చోటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆయన ప్రదక్షిణలు చేయమని చెప్పారు కదా, కాసేపు ప్రదక్షిణలు పూర్తి చేసి వెళ్దాం పద. అది కాదు విజయ్. దా. విజయ్ వెళ్దాం పదమ్మా. ఇంటి దగ్గర పాప ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరగా వెళ్దాం పద. అత్తయ్య, ఇంత దూరం వచ్చాం, పక్కనే ఉన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుని వెళ్దాం అత్తయ్య. అది పాప ఎక్కువసేపు కేర్ టేకర్ దగ్గర ఉండదు కదా, ఏడుస్తుందేమో. ఈ గుడికి వచ్చిన ప్రతిసారి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళడం నాకు భరత్ గారికి అలవాటు అత్తయ్య. ఆయన లేరు కదా అని అలవాటు మార్చుకోలేనుగా. ఒక్కసారి వెళ్ళి అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం. ఎంతసేపు? మహా అయితే ఒక అరగంట, అంతే కదా. సరేనమ్మా, వెళ్దాం పద. విజయ్ పద, అటు వెళ్దాం పద. ఏంటి రుద్రాణి, ప్రదక్షిణలు చేయకుండానే వెనక్కి లాగుతావేంటి? పద, ప్రదక్షిణలు కంప్లీట్ చేయి. అది కాదు విజయ్, మనం ఆల్రెడీ 2 ప్రదక్షిణాలు చేశాం, ఇది 3వది చేయకూడదు. పద వెళ్దాం పద. ఏంటి ఏంటి నీ చేతస్తాం? భగవంతుడి దగ్గర 2 చేస్తే ఏంటి, 3 చేస్తే ఏంటి? భక్తితో ఎన్ని ప్రదక్షిణలు చేసినా ప్రదక్షిణ కౌంట్ కాదు, ఎంత భక్తిగా చేసావన్నదే ముఖ్యం. రుద్ర పద. వద్దని చెప్తున్నాను కదా విజయ్, ఈ ప్రదక్షిణాలు ఆపేద్దాం. సరే, ఇలా సగంలో ఆపేస్తే ఎలాగా? పూర్తి ప్రదక్షిణ చేద్దాం. అయ్యో వద్దు విజయ్, 3వ ప్రదక్షిణ చేయకూడదు, 2తోనే ఆపేయాలి. మనం అనవసరంగా 3వ ప్రదక్షిణ చేశాం. ఇంకా వెళ్దాం పద. ఏంటో నీ పిచ్చి. రా. సరే పద వెళ్దాం. నీకేమన్నా పిచ్చా? ఇప్పుడే కదా 3వ ప్రదక్షిణ చేయకూడదు, వెనక్కి వెళ్దాం అన్నావు, మళ్ళీ ప్రదక్షిణలు అంటావేంటి? అది అప్పుడు అలాగే అనుకున్నాను, కానీ భక్తితో చేయడం ముఖ్యం, కౌంట్ ముఖ్యం కాదని నువ్వే చెప్పావు కదా. అది విన్న తర్వాత నీ లాజిక్ కరెక్టే అనిపించింది, అందుకే వెళ్దాం రా. అసలు నీ పిచ్చి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. పద. దర్శనం బాగా జరిగింది కదా. అత్తయ్య, ఒక నిమిషం, గుళ్ళో అన్నదానం చేయటానికి డబ్బులు కట్టొస్తాను. ఆ విషయమే మర్చిపోయాను, ఒకసారి పంతులు గారితో కూడా మాట్లాడొస్తాను. సరే. ఏమండి ఏమండి ఏమండి, ఏమేం చంద్రిక? అత్తయ్య, మీ అబ్బాయి
మొదటి నుంచి చనిపోలేదు, బ్రతికే ఉన్నారని నమ్ముతున్నారండి. నా నమ్మకమే నిజమైంది. మళ్ళీ మీరు నాకు కనిపించారు. భగవంతుడా, నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను. నా భర్త నాకు దక్కించావు స్వామి. ఏమండి? ఏయ్, నీకేమైనా పిచ్చా? ఇతను ఎవరనుకుంటున్నావు? నా భర్త, నా భర్త, నా భర్త. ఏంటి ఏంటి రుద్రాణి ఇదంతా? నేను చెప్తూనే ఉన్నాను కదండి, అసలు ఈ గుడొద్దు, మనం వేరే గుడికి వెళ్దాం అంటే మీరు విన్నారా? చూడండి ఎలాంటి మనుషులున్నారో. ఇలా పరాయి మగాడిని పట్టుకుని నా భర్త నా భర్త అని అంటుంది. ఛీ, సిగ్గులేదు? ఎందుకు రుద్రాణి, ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు? ఆయన నా భర్త భరత్ అయితే నీ భర్త అని చెప్తున్నావేంటి? ఆయన పేరు విజయ్ కాదు రుద్రాణి, భరత్. ఏమండి, చూడండి, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేనండి మీ భార్యని. మనిద్దరికి పెళ్ళయిందండి. తనేదో మాట్లాడుతూ ఉంటే మీరు నోరెత్తి తన్నేమి అనరేంటి? ఏం మాట్లాడాలి? నిజంగా నువ్వు తన భార్య అయ్యుంటే నిన్ను చూడగానే వెంటనే గుర్తుపట్టేవాడు. ఏం మాట్లాడలేదు అన్నప్పుడే కనీసం నీకు అర్థం కావాలి కదా. విజయ్, నువ్వు చెప్తే కానీ వీళ్ళకి అర్థం కాదు. చెప్పు, నువ్వు ఎవరో ఏంటో వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. చెప్పు విజయ్. సారీ అండి, నా పేరు భరత్ కాదు, నా పేరు విజయ్. ఇప్పుడు అర్థమైందా మీకు? నీ భర్త చనిపోయాడు. నువ్వు చూస్తుంది నా భర్త విజయ్ని. నా భర్తకి భరత్ లాగా పోలికలున్నంత మాత్రాన తను నీ భర్త కాడు. భరత్కి విజయ్కి దగ్గర పోలికలున్న మాట నిజం. అది చూస్తే నువ్వు ఎక్కడ నా భర్త అని ఇదిగో ఇలాగే గోల చేస్తావని చెప్పే నీకు చూపించకుండా ఇన్ని రోజులు దాచిపెట్టాను. అనవసరంగా మా జీవితాల్లో దూరి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. రా విజయ్, మనం వెళ్దాం. ఇలాంటి అడ్డమైన వాళ్ళందరికీ సమాధానం చెప్తూ ఉండాల్సిన అవసరం మనకు లేదు. రా రా వెళ్దాం. భరత్, భరత్, ఏమండి? అత్తయ్య, అత్తయ్య, తను చెప్పేదంతా అబద్ధం. ఆయన ఖచ్చితంగా మీ కొడుకే. ఆయన భరత్ గారే. నాకు తెలుసు అత్తయ్య. ఆయన మాట తీరు, ఆయన నడక నడత
అన్నీ నాకు తెలుసు అత్తయ్య. ఆయన ఖచ్చితంగా నా భర్త భరతే. ఈ రుద్రాణి ఏదో మోసం చేస్తోంది అత్తయ్య. అదేనమ్మా, నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకు వాడు భరత్ అనే అనిపిస్తోంది. కానీ ఆ రోజు మన కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగింది. ఆ బాంబ్ బ్లాస్ట్ లో తను చనిపోయాడు కదా. లేదత్తయ్య, ఎక్కడో ఏదో మోసం జరుగుతూ ఉంది. ఈ రుద్రాణిని నమ్మడానికి వీల్లేదు. తను దేనికైనా తెగించే మనిషి. మనం ఇన్ని రోజులు తన భర్తని చూపించమంటే కావాలని తాను అవాయిడ్ చేస్తూ వచ్చింది అత్తయ్య. తను భరత్ గారిని చూపిస్తే ఎక్కడ మనం చూసి అడుగుతామో అని కావాలనే చూపించకుండా దాచిపెడుతూ వచ్చింది అత్తయ్య. ఇక లాభం లేదత్తయ్య. వెళ్ళి మన భరత్ గారిని మనం ఇంటికి తీసుకొచ్చేద్దాం. రండత్తయ్య. చూడు చంద్రిక, నిజాలు పూర్తిగా తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళడం మంచిది కాదు. మనకు తెలిసి భరత్ చనిపోయాడు. తనకు అంత్యక్రియలు కూడా మనం జరిపించాం. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ రుద్రాని చెప్పినట్టు అతను నిజంగానే భరత్ పోలికతో ఉన్న మరో మనిషి కావచ్చేమో. ఏంటత్తయ్యా మీరు? ఇదేమైనా సినిమానా లేకపోతే సీరియలా? ఒక మనిషిని పోలిన మనిషి ఉంటారు అనుకోవడానికి పోలికలు ఏదో కొంచెం కలవడం సహజం. కానీ ఆయన అచ్చు గుద్దినట్టుగా అలాగే ఉంటే వేరే మనిషి అని ఎలా అనుకోమంటారత్తయ్యా? లేదమ్మా, ముందసలు నిజమేంటో నీరజకి తెలుసుంటుంది. నీరజకి ఫోన్ చేయి. ఆ నీరజ దగ్గర అన్ని నిజాలు తెలుస్తాయి. హలో హలో నీరజా, నువ్వు నాకు ఒక నిజం చెప్తావా? చెప్తాను చంద్రిక. నిజం చెప్పు నీరజా. రుద్రాని పెళ్లి చేసుకుంది ఎవరిని? చంద్రిక, అది నీరజా, దయచేసి అబద్ధం చెప్పాలని చూడకు. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నేను నీకు చాలా సహాయం చేశాను. నేను నిన్ను ఏమీ కోరుకోవడం లేదు. ఈ ఒక్క విషయంలో నిజం చెప్పమని వేడుకుంటున్నాను. దయచేసి నిజం చెప్పు నీరజా. రుద్రాని పెళ్లి చేసుకుంది ఎవరిని? నా భర్తనే కదూ? తన పేరు విజయ్ అని చెప్తోంది. అది అబద్ధమే కదా? నేను తన్ని చూశాను, తనతో మాట్లాడాను. ఆయన మాట తీరు, మనిషి అచ్చం సేమ్ భరత్ గారిలాగే ఉన్నారు. ఖచ్చితంగా తను భరత్ గారే. అవునా కాదా? నిజం చెప్పు. చంద్రిక, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నిజం చెప్తే నన్ను రుద్రాని బతకనివ్వదు చంద్రిక. నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నేను నిన్ను సేవ్ చేస్తాను నీరజా. దయచేసి నిజం చెప్పు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నీకేం కావాలంటే అది ఇస్తాను. ప్లీజ్ నీరజా. చంద్రిక, మీరు నాకేమీ ఇవ్వద్దు. కాకపోతే నేను నిజం చెప్తే ఈ రాక్షసి నా కూతుర్ని చంపేస్తానంటుంది. అందుకే నేను నిజం దాచాల్సి వస్తుంది. మీరు అనుకున్నట్లు అతని పేరు విజయ్ కాదు. ఖచ్చితంగా తను భరత్ బాబే. నిజంగానా? భరత్ గారేనా? మరి ఆ రోజు యాక్సిడెంట్ లో అదంతా ఒక డ్రామా చంద్రిక. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది భరత్ బాబు కాదు. ఎవరిదో శవాన్ని అక్కడ పడేసి భరత్ బాబుని అక్కడి నుంచి తప్పించింది. ఆ తర్వాత అంతా మేనేజ్ చేసేసి చనిపోయిన శవం భరత్ బాబుదే అని అందరినీ నమ్మించింది. ఈ విషయాలన్నీ నాకు తెలుసు. అయినా ఈ విషయం నేనెక్కడ బయట చెప్తే నా కూతుర్ని చంపేస్తానని నా కూతుర్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇప్పుడు మీరు భరత్ బాబుని చూశారు కాబట్టి మీరు చూసినట్టుగానే తనతో ఫైట్ చేయండి. అంతేకాని నా పేరు మాత్రం బయటికి తీసుకురాకండి. అత్తయ్య, నిన్ను భరత్ని వేరు చేయటం ఇక ఎవ్వరి తరమూ కాదమ్మా. ఆ భగవంతుడు మీ ఇద్దరిని ఎప్పుడూ కలిపే ఉంచుతాడు. మిమ్మల్ని ఎప్పటికీ వేరు చేయడమ్మా, వేరు చేయడు. భరత్ ఇప్పుడు బ్రతికే ఉన్నాడని తెలిసింది కదా. ఇక మనం వదిలిపెట్టకూడదు.
ఎలాగైనా సరే భరత్ని మనం దక్కించుకోవాలి. మీకు నిజంగా యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది రుద్రాణియేనండి. ఆ రుద్రాణి లేకపోతే మీరెక్కడుండేవాళ్ళో. ఆ చంద్రిక చెప్పేవన్నీ అబద్ధాలు. తను చేసేదంతా మోసం. ఏదో రకంగా మిమ్మల్ని తన భర్త అని చెప్పి తన వైపుకి లాక్కోవాలని చూస్తోంది. ఇదంతా కాదండి. మీకు రుద్రాణి గారు ఏం చెప్తే అదే నిజం. మీరు అదే నమ్మకంతో ఉండండి. ఇక ఇంతకంటే నన్నే అడక్కండి ప్లీజ్. చూడు నీర్జా, నువ్వు చాలా తెలివైన దానివి. ఏదన్నా తేడా వచ్చిందంటే నీ కూతురు ప్రాణాలు పోతాయని నీకు బాగా తెలుసు కదా. అందుకే చాలా బాగా కవర్ చేశావు. ఇలాగే మెయింటైన్ చేయి నీర్జా. నువ్వు నీ కూతురు ఇద్దరు సేఫ్గా ఉంటారు. చెప్పింది అర్థమైందా? గుడ్ గర్ల్. నన్ను క్షమించు చంద్రిక. నాకు వేరే దారి లేక అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నిజం చెప్తే నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా కన్న బిడ్డ ప్రాణం కూడా పోయేలా ఉంది. అందుకే తప్పని తెలిసినా తప్పనిసరి అబద్ధం ఆడాను. నన్ను క్షమించు. మీ భర్త అంటే మరి తనకు ఆల్రెడీ పెళ్ళయిందని ఆవిడ పేరు రుద్రాణి. రుద్రాణి తన భర్త అని చెప్పింది. అదే బాబు, అదే మాయ. ఆ రుద్రాన్ని మొదటి నుంచి ఇలా చేస్తూనే ఉంది. నా కోడలి జీవితంలో నిప్పులు పోస్తూనే ఉంది. మొదటి నుంచి నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని వాడి వెంట పడుతూ ఉంది. అరే, వాడికి పెళ్ళయి ఒక పాప ఉన్నా కానీ ఇంకా వాడే కావాలని వాడి చుట్టూ తిరుగుతూ ఉంది. దాన్ని చీకొట్టి ఇంట్లోంచి బయటికి గెంటేశాం. అయినా కానీ మా వెనకాల గోతులు తవ్వుతూ ఆఖరికిదిగో ఇంత పనిచేసింది. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది నా కొడుకు కాదు బాబు. ఆ బ్లాస్టింగ్ ని క్రియేట్ చేసింది ఆ రుద్రాణియే. నా కొడుకుని అక్కడి నుంచి తప్పించి ఎవరిదో శవాన్ని అక్కడ పడేసి మా అందరినీ మోసం చేసింది. నా కొడుకుని తన వల్ల వేసుకుంది. అది సరే అండి, మరి ఆ అమ్మాయి అలా చేసింది సరే, మరి అతనికైనా తెలియాలి కదా. తను మోసపోయాను అని తెలిసిన తర్వాత కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మీ దగ్గరికి రావాల్సింది, మిమ్మల్ని కలవాల్సింది కదా. నా దురదృష్టం అదేనండి. నా భర్తకి గతం ఏదీ గుర్తులేదు. అందుకే ఆ రుద్రాణి ఏం చెప్తే అదే నమ్ముతున్నాడు. ఇదిగో ఇప్పుడు కూడా ఆయన్ని గుళ్ళోనే చూసాం. మా ఇద్దరిని చూసి కూడా ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆయనకి రుద్రాణితో పెళ్ళైందని, తను రుద్రాణి భర్త విజయ్ అని గట్టిగా నమ్ముతున్నారు. అంతలా మార్చేసిందండి. ఏంటండి మీరు ఇంత నిజం తెలిసిన తర్వాత కూడా ఇంకా చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారు? ఇదేమీ చిన్న విషయం కాదు. వెళ్ళండి, వెళ్ళి ఆలస్యం చేయకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ భర్త భరత్ గారిని మీ ఇంటికి తెచ్చుకోండి. అదే ఆలోచిస్తున్నాను బాబు. ఆ రుద్రాణి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి మా భరత్ని మాకు కాకుండా చేస్తోంది. ఏంటండి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేది? మీరేం భయపడకండి, మీ వెనకాల నేనున్నాను. మీరు వెళ్ళి మీ అబ్బాయిని తెచ్చుకోండి. ఎవరేం చేస్తారో అది కూడా చూద్దాం. ఏమన్నా లీగల్గా ఉంటే పోరాడడానికి రెడీగా ఉందాం. చంద్రిక గారు, మీరు ఆలస్యం చేయకండి, వెంటనే బయలుదేరండి. అవునత్తయ్య, మనమెందుకు భయపడాలి? రండి వెళ్దాం.
మీరా? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? ముందు బయటికెళ్ళండి. నా భర్త నాతో పంపించు. నా భర్త నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఏమండి? భరత్ గారు, భరత్ గారు! ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు చంద్రిక? ఇక్కడ మీ భరత్ లేడు. అనవసరంగా ఇక్కడ గొడవ చేయాలని చూడకు. భరత్ లేడా? భరత్ లేకపోవడం ఏంటి? ఈ ఇంట్లో ఉన్నది భరతే. మాకంతా తెలుసు. నువ్వు ముందు తన్ని బయటికి పిలువు. భరత్! భరత్! చూడండి, మీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నది నా భర్త విజయ్. అర్థమైందా? మీరు అనవసరంగా ఇక్కడ గొడవ చేశారంటే మర్యాదగా ఉండదు. ఆల్రెడీ మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. మిమ్మల్ని లోపల వేయించాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? హా? నాకు కోర్టులు కొత్త అనుకున్నావా లేక పోలీస్ స్టేషన్లు కొత్త అనుకున్నావా? నేను ఒక లాయర్ని. ఆ విషయం గుర్తు పెట్టుకో. నువ్వు లాయర్ అయితే నేను పోలీస్ ఆఫీసర్ని. ఆ విషయం నువ్వు కూడా గుర్తుపెట్టుకో. నిన్ను ఎలా మూయించాలో నాకు బాగా తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు చంద్రిక. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నా భర్తని మాయ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టావు. ఈ విషయాలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ భర్త? నీ భర్త చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది. నీ భర్త చనిపోయినట్టుగా నువ్వే ఒప్పుకున్నావు. అతని డెత్ సర్టిఫికెట్ కూడా నీ దగ్గర ఉంది. ఇదంతా నువ్వు చేసిన మాయ. నా భర్త మీద నువ్వు మనసు పడ్డావు. ఆయన్ని దక్కించుకోవడం కోసం ఈ కుట్ర పన్నావు. ఆ రోజు బాంబ్ బ్లాస్టింగ్ లో నా భర్త చనిపోయినట్టుగా అందరి ముందు నాటకం ఆడి ఎవరిదో శవం తీసుకొచ్చి అక్కడ పడేశావు. అదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? అవునా? అంత తెలిసిన దానివైతే మరి ఇన్ని రోజులు ఏం చేశావు? అప్పుడే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా. మరి ఇన్ని రోజులు ఆగి ఇప్పుడొచ్చేసి నా భర్తని పట్టుకొని నీ భర్త అంటావేంటి? చూడు చంద్రిక, నీ భర్త చనిపోయాడు. ఇక్కడున్నది విజయ్. ఆయన నా భర్త. నాకు తెలుసు విజయ్, ఇప్పుడు నువ్వు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. ప్రశాంతంగా జరిగిపోయే మన జీవితంలోకి వచ్చి ఆ చంద్రిక ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో, దానివల్ల నువ్వు ఎంత కన్ఫ్యూజన్లో పడిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. అసలు తన గురించి నాకు తెలుసు కాబట్టే తన కంట్లో పడకుండా ఇన్ని రోజులు జాగ్రత్త పడ్డాను. ఇప్పుడు తనకు కనిపించావు. ఎలాగైనా సరే నిన్ను దక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే అది పోరాడుతుంది. అంతే తప్ప నిజానిజాలు తనకు అనవసరం. నువ్వు కేవలం తన భర్తలాగా ఉండడం వల్ల నువ్వే తన భర్త అని అబద్ధాలు చెప్పి చిన్నగా నిన్ను సొంతం చేసుకోవాలని చూస్తుంది. అలాంటి వ్యక్తికి మనం చాలా దూరంగా ఉండాలి విజయ్. విజయ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. మనకి వీసా శాంక్షన్ అయింది. అవును విజయ్, నేను ఆ వీసా కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అదొచ్చేసింది. ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం. ఆ చంద్రికకి, ఇక్కడి మనుషులకి, అందరికీ దూరంగా వెళ్ళిపోదాం. ఇది గనక దేశం దాటి వెళ్ళిపోయిందంటే ఇక జన్మలో చంద్రిక మళ్ళీ భరత్ని చేరుకోలేదు. ఏదో ఒకటి చేయాలి. ఇంకా ఆలస్యం చేయొద్దు విజయ్. మనం ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోదాం. రేపే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను. ఎంత ఖర్చైనా సరే మన ప్రయాణం రేపే. అన్ని ఏర్పాట్లు చేస్తాను. రుద్ర, మనం వెళ్లే ముందు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి. ఎవరు విజయ్? చంద్రిక.
ఏంటి విజయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు వెళ్ళి చంద్రికని కలవడం ఏంటి? అసలు చంద్రిక గురించి నీకు తెలుసు కదా, తను మనకి శత్రువు. ఎలాగైనా సరే మనల్ని విడదీయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అలాంటి మనిషిని వదిలించుకుని దూరంగా వెళ్ళిపోవాలి, కానీ తనని వెళ్ళి కలవడం ఏంటి? వెళ్లే ముందు తప్పనిసరిగా తనను ఒకసారి కలవాలి, కలిసి నేను తనతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నావు విజయ్? అసలు అయినా నీకు తనకి పరిచయమే లేదు. అలాంటిది అక్కడికెళ్ళి ఏం మాట్లాడతావు? చూడు, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా నువ్వే తన భర్తని చెప్తుంది విజయ్. తనకి వీలైనంత దూరంగా ఉండాలి, కానీ తనతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు విజయ్. ఇవన్నీ కాదు రుద్ర. ఇప్పుడు తన దగ్గరికి నువ్వు నన్ను తీసుకుని వెళ్తావా, లేదంటే నన్నే వెళ్ళమంటావా? అది కాదు విజయ్. చూడు, నేను తనతో మాట్లాడాలి. నేను కొన్ని విషయాలు క్లారిటీగా వాళ్ళకి చెప్పాలి. నువ్వు అర్జెంటుగా నన్ను తీసుకెళ్తావా లేదా? మేడం, విజయ్ గారు అంతలా అడుగుతుంటే ఎందుకు మొహమాట పడతారు? తీసుకెళ్ళండి. ఆయన ఏదో మాట్లాడతానంటున్నారు కదా. నీరజ, నువ్వు నోరు మూసుకోవే. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకున్నావంటే చంప పగిలిపోతుంది. తన అన్న దాంట్లో తప్పే ఉంది. నేను మాట్లాడాలనే అడుగుతున్నాను కదా. సరే, నువ్వు రావద్దు. అడ్రస్ చెప్పు, నేనే వెళ్తాను. నన్ను చెప్పమంటారా బాబు? అవసరం లేదు, నేను వస్తున్నాను విజయ్. సరే, పద. అమ్మయ్యా, ఎక్కడ తప్పించుకుని పోతుందో అనుకున్నాను. మొత్తానికి దొరికింది. చచ్చింది ఇప్పుడు. నాకేం అర్థం కావడం లేదు స్వామి. ఇంత చేసిన వాడివి, నువ్వే నాకు ఒక దారి చూపించు. విజయ్, ఇంక మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండొద్దు. త్వరగా వెళ్ళిపోదాం. త్వరగా మాట్లాడేసి వెళ్ళిపోదాం ప్లీజ్. సరే, పద. చంద్రిక, చంద్రిక, త్వరగా రా. ఎవరొచ్చారో చూడు. చంద్రిక, త్వరగా రా. చంద్రిక, చూడు చంద్రిక, అతను నా భర్త. కొంచెం దూరంగా ఉండి మాట్లాడితే నీకే మంచిది. అర్థమైందా? చూడండి, మీతో నేను మాట్లాడాలని వచ్చాను. అసలు ఎవరండి మీరు? ఎందుకు నా భార్యను ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మా జీవితంలోకి వచ్చి ఎందుకు మీరు ఇట్లా అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు? ఏమండి, నేను మీ భార్యనండి. మీరు నా మెళ్ళో తాళి కట్టారండి. ఇదిగో, ఈవిడ మీ అమ్మగారు. అవును బాబు, నువ్వు నా కొడుకువి, నా కన్న కొడుకువి. అదిగో ఆ ఫోటో చూడు, భానుమతమ్మ. మా అక్క
నిన్ను చిన్నప్పటి నుంచి పెంచుకుంది గుర్తుకొస్తోందా? ఏంటండి మీరు పెద్దవాళ్ళయ్యుండి మీ కోడలకు కాస్తంత బుద్ధి చెప్పాల్సింది పోయి మీరు కూడా తనతో పాటు ఇలా మాట్లాడతారేంటి? నేను మీరు అనుకుంటున్నట్లు మీ అబ్బాయి భరత్ని కాదు. నా పేరు విజయ్. నేను రుద్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అబద్ధం అబద్ధం అబద్ధం. ప్రేమించి పెళ్లి చేసుకుంది మనం. మీరు నా వెంట పడ్డారు. నేనంటే ఇష్టం అన్నారు. నేను లేకపోతే చచ్చిపోతానన్నారు. ఆఖరికి మీ అమ్మగారు భానుమతి గారికి ఇష్టం లేకపోయినా ఇదిగో గుళ్ళో నా మెళ్ళో తాళి కట్టారు. ఇదంతా మర్చిపోయి రుద్రాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటారేంటి? అసలు ఈ రుద్రాణి మనకి శత్రువు. ఈ విషయం మీకు తెలుసా? షటప్ చంద్రిక, పిచ్చి పిచ్చిగా వాగకు. చూసావు విజయ్ ఎలా మాట్లాడుతుందో? ఇందుకే నిన్నెక్కడికి తీసుకురాను అన్నాను, కానీ నువ్వే వచ్చావు. చూడు నీ కళ్ళ ముందే ఎలా మాట్లాడుతుందో. మనిద్దరం భార్యాభర్తలం కాదు అంటుంది. ఇది నిజమా? నువ్వే చెప్పు. చూడండి, మీ భర్త చనిపోయాడు అనే మాట ఎంత నిజమో, నేను విజయ్ని, నేను రుద్రాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే మాట అంతే నిజం. మీరు ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకుంటే చాలా మంచిది. ఇలా పెళ్ళైన మగాడి వెనకాల తిరగడం, ఇంకొకరి భర్తని నా భర్త అనడం అది పద్ధతి అనిపించుకోదు.